సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు మనం ఎప్రిషియేషన్ అనేది ఫస్ట్ చూస్తాం కదా. రైట్ రైట్. ఎవరైనా సరే పెట్టినప్పుడు ఎప్రిషియేషన్కి ఏంటి మళ్ళీ మీకు అక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి కదా. ఏరియా, డిమాండ్, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేని ఏరియాలో తీసుకుని ఏం ఏం చేస్తారండి? చేస్తారు? కరెక్ట్. ఎంప్లాయ్మెంట్ కావాలి కదండి. అవును ఎంప్లాయ్మెంట్ లేని ఏరియా ఎంత టైంలో డెవలప్ అవుతుంది? అవును. సో ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత రియల్ ఎస్టేట్ సైకిల్. ఇప్పుడు మనం రీసెంట్ డేటా చూస్తే, అంటే నేను డేటా చెప్తున్నాను, ఎందుకంటే మనం yes. డేటా బట్టి మాట్లాడాలి, అంతే మన కదా, అజంప్షన్ అవును. బట్టి మనం Yes, మాట్లాడకూడదు. correct. నాకేదో ఇలా అనిపించిందని చెప్పి మాట్లాడకూడదు. డేటా ఏం చెప్తుంది? లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో లగ్జరీ అపార్ట్మెంట్స్ సేల్ బాగానే ఉంది ఇండియాలో. త్రూ అవుట్ ఇండియా నేను మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్. అదేలేండి, yeah. 7 cities వాళ్ళు ఇచ్చిన డేటా ఏం చెప్తుందంటే, బిలో 4 crores ఉన్న దానిలో 10 to 15% సేల్స్ డిక్లైన్ అయ్యాయి. Okay. డిక్లైన్ అయినాయి అంటే ఇది వాళ్ళు ఇచ్చిన డేటా అండి. Okay. ఎందుకు? బికాస్ ఆఫ్ జాబ్ కట్స్. ఓన్లీ లగ్జరీ ఫ్లాట్లే సేల్ బాగుంది. Hmm. సో ఈ డేటా అనేది మారుతున్నప్పుడల్లా మారుతుంటుంది కదా. ఇప్పుడు Correct. మీరు అన్నారు H1B అన్నారు ఇందాడ. అవును. H1B వీసాస్ వాళ్ళకి రెన్యూల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళందరూ వెనక్కి వస్తారు కదా. అంతేగా. వెనక్కి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు మరి? వెనక్కి వచ్చిన వాళ్ళు ఉండాలి కదండి. అవును. ఉండాలన్నప్పుడు కొంత మీకు కొనుక్కోనాలి, కొనుక్కోవడమో రెంట్గా ఉండాలిగా. ఎక్కువ ఉండాలి. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు కదా. Oh. అంటే మనకు తెలియదు, ఇది మన క్రైసిస్ డేటా లో కూడా ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు రేపు 20,000 మంది మనకి ఎక్కడి నుండి వెళ్తున్నారండి రెన్యువల్స్కి వచ్చినాయి. సపోజ్ ఇందులో మనకి 50% రెన్యువల్స్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళందరూ ఎక్కడికి వస్తారు? హైదరాబాద్ కి వస్తారు. డెఫినెట్గా ఇక్కడే ఇల్లు హైదరాబాద్, తీసుకోవాలి. బెంగళూరు వెళ్ళాలి కదా. అవును, మళ్ళీ సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్ అవును, చూడాలంటే అవును. హౌసింగ్ డిమాండ్ పెరగచ్చు. అంత మాత్రం రియల్ ఎస్టేట్ పెరగపోవచ్చు. అది రెంటల్ డిమాండ్ పెరగచ్చు, లేకపోతే హౌసింగ్ కొంత ఏరియాలో, ఒక ఏరియా పర్టికులర్ ఏరియాలో పెరగచ్చు. ఆ ఏరియాలో పెరిగిందని చెప్పి మనం మొత్తం అన్ని ఏరియాలకి మనం చూడలేం కదా. Correct. సో ఇది పెద్ద సబ్జెక్ట్ కదండి. దీన్ని మనం అంటే ఒక పాయింట్లో ఇది ఇలా పెరిగింది, Correct, లేకపోతే ఇలా అంటే ల్యాండ్ అంటే ల్యాండ్ నాకే చాలా ఉంటాయి. Hmm. ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి, తర్వాత రెసిడెన్షియల్ సో ల్యాండ్స్ ఏది ఉంటాయి. సురక్షితం అనేది చెప్పలేము. మీ యొక్క అంటే ఎక్సర్సైజ్ research చేయాలండి. బట్టి ఎక్సర్సైజ్ చేయకుండా మనం చెప్పలేమండి. మనం డెఫినెట్ గా దాని మీద కొంత వర్క్ చేయాలండి. అంటే కానీ ఇది మన పోర్ట్ఫోలియోలో రియల్ ఎస్టేట్ మీద కూడా కొంత డెఫినెట్ పెట్టొచ్చు. గానండి That's ఇచ్చింది what. కదండి. Yes, 100%. that's what. ఇప్పుడు మన కళ్ళ ముందు చూసాం 20 ఏళ్లలో ఎలా పెరిగిందో. అవును. మార్కెట్సే కాదు కదా, రియల్ అవును, ఎస్టేట్ కూడా exactly, రిటర్న్ ఇచ్చింది, exactly. గోల్డ్ కూడా రిటర్న్ ఇచ్చింది. ప్రమాదం. ఈవెన్ ఎఫ్డి ఆల్సో అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. అంతే కదా. కాకపోతే 7% వస్తుంది అంతే. అది ఇన్ఫ్లేషన్ సరిపోద్ది. సరిపోవట్లేదు అనేది ఈ రోజు. ఒకప్పుడు మీరు 15% ఇచ్చిన ఎఫ్డీస్ అవును అవును మీకు తెలుసు. అవును. ఒక 20 years బ్యాక్ 12%, 13%, 14% కూడా బ్రహ్మాండంగా ఇచ్చింది. ఉండేది. అవును, మరి అప్పుడు అది ఇన్వెస్ట్మెంటే, అవును. ఇప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాదు. సో మారుతుంది కదా. Correct. అంతే తప్ప మనం ఒక రీసెర్చ్ చేయకుండా ఏది చేయకూడదండి. సార్ ఇంకొకటి కొత్త విషయం విన్నాను నేను. అంటే ఇప్పుడు చాలా మంది కోట్లల్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేరు కదా అంతంత పెట్టి. వీళ్ళ కోసమని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని ఒకటి వచ్చింది. 2014 లో స్టార్ట్ చేశారు. ఇవి ఎంతవరకు సేఫ్? వీటి నుంచి రిటర్న్స్ అంటే ఎట్లా ఉంటాయి? కన్సిస్టెంట్ ఇన్కమ్ కోసం దానిలోకి వెళ్తారండి. డివిడెండ్స్, బేసిక్ గా డివిడెండ్స్, SIPs అంతే కదా. డివిడెండ్స్ అంటే పోర్షన్ ఆఫ్ ఇది మనం తీసుకుంటున్నాం. అది కమర్షియల్ కాంప్లెక్స్ లో కానివ్వండి, షాపింగ్ మాల్స్ కానీ ఏదైతే వాళ్ళు కడతారో 4-5 ఉన్నాయండి ఇండియాలో, అవును. రైట్? ఎంబసీ అని చెప్పేసి, మైండ్ స్పేస్, ఇట్లా వాటిలో ఏంటంటే ఏదైతే రెంటల్ ఇల్లు వస్తుందో అక్కడ వాళ్ళకి వచ్చి ఆ రెంటల్ ఇల్లు డివిడెండ్స్ రూపంలో ఇన్వెస్టర్స్కి ఇచ్చేస్తారు. అది రఫ్లీ మనకి 5.5% మనకి డివిడెండ్ రూపంలో వస్తుందండి. అంత పర్సెంట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా పరాగ పారికోళ్ళు కూడా కొన్నారండి. ఎందుకు? మార్కెట్ వాలటిలిటీలో అట్లీస్ట్ 5% మనకి అక్కడ ఇష్యూడ్ కదండి. అవును. ఇప్పుడు ఫండ్ సైజ్ పెరిగే కొద్దీ Correct. వాళ్ళు కూడా డైవర్సిఫై చేసుకోవాలి కదండి. అవును. సో అట్లా మీకు కాన్స్టెంట్ ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చండి. ఓకే. 5.5 అంటే ఎప్రిషియేషన్ అండి. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ గా మీరు కొన్నారండి, రెగ్యులర్ గా మీరు కొన్నప్పుడు 2 పాయింట్లు చూస్తారు. అవును. ఒకటి రెంట్, అది మీకు 3% ఏదో వస్తుంది. అవును. ఎప్రిషియేషన్ వస్తుంది ఇండియాలో. ఇక్కడ ఈ రియర్స్లో ఎప్రిసియేషన్ ఎంత ఉంది అది కూడా చూసుకోవాలి కదా. మీకు 10 ఏళ్ళు నడిచిందండి, మీరు రేట్ కొన్నారు 400 రూపాయల్లో కొన్నారు, అవును. 10 ఏళ్ల తర్వాత 450 ఉంది అంటే మీకు ఎంత పెరిగింది? 10-12% పెరిగింది. అఫ్ కోర్స్ యువర్ గెట్టింగ్ 5.5% 6% డివిడెండ్. బట్ ఇక్కడ అప్రిషియేషన్. అంత సో తక్కువ ఉంటే కష్టం ఒక్కొక్క కదా. అసెట్ క్లాస్కి పాజిటివ్స్ ఉంటాయి, దానికి సంబంధించి కొన్ని డ్రాడౌన్స్ ఉంటాయి, డ్రాబ్యాక్స్ ఉంటాయి. Correct. ఇవన్నీ అసెస్ చేసుకుని మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా డైవర్సిఫై చేయాలి. లేదు మీకు అనిపించింది మార్కెట్ పడింది, అట్రాక్టివ్ రేట్లో దొరికింది నాకు, రేట్ 400 ట్రేడ్ అయ్యేది, నాకు మన కోవిడ్ టైంలో చూసాం మనం, బాగా అవును, తగ్గిందండి. అవును. సడన్ గా అలాంటి డిజాస్టర్లో మీకు 300కి వచ్చింది, అవును. యూ కెన్ బై ఇట్. ఓకే. 300కి వాల్యూ కదండి, మళ్ళీ 400 అయితే అవుతుంది కదా. అవును. సో అట్లా మనం ప్లాన్ చేసుకుని రొటేషన్ అన్నాను చూడండి, అవును. మనీ రొటేషన్ ఎక్కడెక్కడ ఏ అసెట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళాలనేది, దట్ మేక్స్ యూ ఎక్స్ట్రా రిటర్న్ కరెక్ట్. అలాంగ్ విత్ యువర్ కన్సిస్టెంట్ ప్లానింగ్. కరెక్ట్. రైట్ సార్. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్లో ఒక విషయం
చెప్పండి మీరు ఇది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొని దాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం అనేది ఇప్పుడు కొత్త ట్రెండ్. సో ఇవి చాలా వస్తున్నాయండి. రెంటె ట్రీ అని ఈ మధ్యలో మ్యాంగో ట్రీ ఒక్కొక్క ట్రీని రెంట్‌కి తీసుకొస్తూ రకరకాలు వస్తున్నాయిలెండి. సో ఎర్రచందనం అంటారు ఆర్ దే కాసేపు. సేఫ్ చేయొచ్చా? అంటే ఫైనాన్షియల్ ఎవరు పర్స్పెక్టివ్‌లో చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? మనం మనం చేసుకో చేయొచ్చా? వాటిలలో ఇలాంటి వాటిలలో ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ వేరు, వర్క్ చేయడం వేరండి. అవును. మనం చెయ్యం. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ నేననేది. అది చూసుకోవాలండి. ఎవరు ఆ! చేస్తున్నారు? వాళ్ళ కన్సిస్టెన్సీ ఏంటి? ఓకే. వాళ్ళు నిజంగా మార్కెట్ చేయగలుగుతున్నారా లేదా? ఓకే. మెయిన్ ఇక్కడ మీకు వీటిలో సప్లై చైన్ అండి. ఆ! వాళ్ళు కరెక్ట్‌గా దాన్ని పొజిషనింగ్ చేయగలుగుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే. వాళ్ళు బిజినెస్ కరెక్ట్‌గా చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలండి. ఫస్ట్ మనం ఇన్వెస్ట్ చేసే ముందు. ఓకే. అది అంతేగా. ఇంపార్టెంట్. మనం ఇన్వెస్ట్ తర్వాత చేయొచ్చు. అవును. ఇన్వెస్ట్‌మెంట్ చిన్న పనండి. అవును. ఒక గంట పని. అవును. మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. వాళ్ళు మీకు అగ్రీమెంట్ ఇస్తారు. అయిపోద్ది. అంతే. ప్రాబ్లమ్ అది కాదు కదా! ఆ! వాళ్ళు కరెక్ట్‌గా చేయగలుగుతున్నారా లేదా? ఓకే. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది కరెక్ట్‌గా డిమాండ్ ఉందా లేదా? ఇప్పుడు హ్మ్. ఆర్గానిక్‌లో చాలా ఉంటాయండి. అవునవును. ఎఫర్డబిలిటీ ఉండాలిగా. కరెక్ట్. మీరు తీసుకొచ్చి నేను ఇక్కడ మార్కెట్ ప్రైస్ రూ. 30 ఉన్నదాన్ని నేను 250 నేను ఆర్గానిక్ చేశానంటే దాని సేల్ ఎంత వరకు సేల్ ఎంత ఉంటది? వరకు ఉండదు. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండీ. అవన్నీ ఓకే. చూసుకోవాలి కదా మనం. ఓకే. వాళ్ళు నిజంగా చేయగలుగుతున్నారా? హ్మ్. చేయగలిగితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. చేయలేరు అనుకోండి కష్టం కదా! మనం చేయలేం కదా! హ్మ్. వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వాలి కదండీ. రైట్ సార్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? వద్దంటారా? వాటి జోలికి వెళ్ళొద్దంటారా? అంటే అది ఇప్పుడు నేను చాలా చెప్పేదేముంది పీక్స్‌లో సార్. ఉన్నాయని అది అంటారు. నేను చెప్పవసరలా. ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళకి తెలుసు. తెలుసా? ఇంకా దానికి నేను దాని గురించి దానికంటే అసలు కొన్ని పాయింట్లు డిస్కస్ చేయకపోవడమే బెస్ట్ ఇంకా. అంతేనా? అంతే. ఓకే. రైట్. సో ఈ కార్పొరేట్ బాండ్స్, అవునండి. గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ వీటి మీద ఇన్వెస్టర్లు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏంటి అవేర్‌నెస్ రీజన్? తక్కువ ఉందండి. అంతేనా? అవేర్‌నెస్ వాటి తక్కువ వల్ల ఉంది. ఉపయోగం ఉందా? డెఫినెట్‌గానండి. ఆ! ఇప్పుడు దానిలో ఏంటంటే సెక్యూర్డ్ బాండ్స్ ఉంటాయి. అవును. ట్రిపుల్ ఏ రేటింగ్ బాండ్స్, డబుల్ ఏ రేటింగ్ బాండ్స్, ఏ అవును. రేటింగ్ బాండ్స్ ఇలా డిఫరెంట్ బాండ్స్ ఉంటాయండి. ఓకే. కార్పొరేట్ బాండ్స్, ఓకే. ఫైనాన్షియల్ అవును. ఇన్‌స్ట్రుమెంట్స్. అవును. ఒకటి గవర్నమెంట్ బాండ్స్, రెండు అవును. కార్పొరేట్ బాండ్స్. అవును. కార్పొరేట్ బాండ్స్ ఏంటంటే ఇది జనరల్‌గా యూఎస్ మార్కెట్ పెద్దదండి మనకన్నా. అచ్చా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడిప్పుడు అవేర్‌నెస్ వస్తుంది. ఓకే. ఇప్పుడిప్పుడు గవర్నమెంట్ కూడా పుష్ చేస్తుందండి. ఇప్పుడు ఒక కార్పొరేట్ కంపెనీ ఉందండి. హ్మ్. కార్పొరేట్ కంపెనీకి హ్మ్. మీరు ఫండ్స్ రైజ్ చేయాలంటే దేర్ ఆర్ 2 వేస్. హ్మ్. ఎయిదర్ యూ కెన్ రైజ్ యాస్ ఎ డెట్ ఇన్‌స్ట్రుమెంట్ ఆ! ఆర్ మీరు షేర్స్ రూపంలో షేర్స్ కొంత అవును. ప్లేస్ చేసి ఇవ్వచ్చు. అవును. సో కార్పొరేట్ కంపెనీస్‌కి ఒక రకంగా చూస్తే డెట్ ఇన్‌స్ట్రుమెంట్సే సేఫ్ అండ్ చీప్ అండి. అచ్చా. ఈక్విటీ అనుకుంటాం కానీ దానికన్నా కూడా ఇవి డెట్ సేఫ్. ఫండ్సే బెటర్. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్‌లో కొంత అవేర్‌నెస్. అంటే ఇప్పుడు ఏదైనా సరే అండి. నేను ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టా. ఫస్ట్ మీకుండే భయం ఏంటి? ఇది సేఫేనా? నా ఎగ్జాక్ట్‌లీ. డబ్బులు నాకు వస్తాయా? అవును. అవును. ఎప్పుడైతే ఇదే డౌట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉండేది. అవును. ఒక 8, స్టార్టింగ్‌లో 9 ఉండేది. సంవత్సరాల అవును. క్రితం అవును. తీసుకుంటే మన మ్యూచువల్ ఓ ఫండ్స్ దాని మీద ఇది సినిమాలు ఏందో కూడా వచ్చాయి. ఎట్లా మోసం చేశాడు ఇప్పుడు సినిమాలు కూడా మనం వచ్చాయి. రూరల్ ఏరియాకి వెళ్ళినా కూడా ఎస్ఐపి చేయండి సార్. బ్రహ్మాండంగా. అది ఏం అనవసరం ఎస్ఐపి చేయండి సార్. అవును. అది దాని మీద భరోసా వచ్చింది. అవును. ఓకే. అవును. అలాగే ప్రతి ఫినాన్షియల్ ప్రొడక్ట్ మీద కూడా ఓకే. సిస్టమ్ ఉంది కదండి. అక్కడ అవును. కూడా దెర్ ఆర్ ట్రస్టీస్. కరెక్ట్. ట్రస్టీస్ ఉంటారు. రెగ్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అవును. సెబీ అండర్‌లో ఉంటాయి సెక్యూర్డ్ బాండ్స్ అన్ని. అక్కడ కూడా రెగ్యులేటరీ ఉంది. హ్మ్. అవేర్‌నెస్ సో తర్వాత అంటే ఏంటి సార్ ప్రాఫిట్స్ ఖచ్చితంగా ఎంత 11 ప్రాఫిట్స్ to ఉంటాయి? 12 అంటే 9 to 11% ఉంటాయండి. ఆ! రఫ్‌లీ ఎగ్జాక్ట్‌గా సెక్యూర్డ్ బాండ్స్. ఓకే. ఓకే. 11% కన్సిస్టెంట్ ఇన్‌కమ్ కావాలనుకోండి. ఓకే. అంటే మీకు ఇక్కడ 5% ఆఫ్ 500 అయినా 500% ఆఫ్ 5 అయినా ఒకటే. 5% ఆఫ్ 500 అయినా అవును. 500లో 5% అయినా ఒకటే. అవును. అంతే కదండీ. అంతే 500లో అంతే. 5% 500% ఆఫ్ 5 అవును. రెండు ఒకటే. రెండు ఒకటే. ఇక్కడ నేనేమంటానంటే మీకొచ్చే రిటర్న్ ముఖ్యం మనకి. మనం అక్కడ కాంపౌండింగ్ అంటున్నాం. ఇక్కడ మనం కన్సిస్టెంట్‌గా మంత్లీ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ ఏంటి మీకున్న ఎడ్జ్? మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టారు సార్. రిటర్న్ ఎప్పుడొస్తది? నెల నెల రాదుగా. మార్కెట్ పెర్ఫార్మ్ చేసి కన్సిస్టెంట్‌గా పోతున్న కొద్దీ మీకు అవును. కాంపౌండింగ్ రిటర్న్ అనేది మీకు లాంగ్ రన్‌లో వస్తది. అవును. ఇక్కడేమొస్తది? అదే 12% మనకు మంత్లీ వచ్చిందనుకోండి. హ్మ్. మీకు ఎడ్జ్ ఉంటది కదా! కరెక్ట్. ఎవ్రీ మంత్ మీకు క్యాష్ ఎన్‌క్యాష్ అయిపోతుంది కదా సార్. ఈ డబ్బును కూడా మీరు రీఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా! హ్మ్. 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 నా పాయింట్ ఏంటంటే మన మనం చూసే విధానం డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. నంబర్స్ మారవు కదా! అవును. మీకు ఇందాక చెప్పింది అందుకే ఆ మాట. సో అంతే. 12% మీకు ఇక్కడ 12% వస్తుందనుకోండి రఫ్‌లీ. సూపర్బ్ కదా! మీకు మార్కెట్‌లో కూడా ఎవరు చెప్పినా 13% అంటారు కదా ఫండ్స్. అంతే కదా! అవును. మేబీ ఒక 2-3% ఎక్స్ట్రా రావచ్చు. అది అది వేరే ఓకే. విషయం. లేదా ఒక ఫండ్ ఏదో స్పెసిఫిక్ సెక్టోరియల్ ఫండ్ ఏదన్నా ఒక 18-20% రావచ్చు. రాదని నేను అనట్లేదు. కానీ యావరేజ్‌గా. యావరేజ్. ఎందుకంటే మీకు ప్రతి ఫండ్ పెర్ఫార్మ్ చేయదు కదండీ. కరెక్ట్. ప్రతి ఫండ్ పెర్ఫార్మ్ చేయదు కదా! టాప్ రేటింగ్ ఫండ్స్ అంటున్నామంటే మరి ఫండ్స్ ఇవాళ ఒక 500 ఫండ్స్ ఉన్నాయంటే టాప్ రేటింగ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి? మిగతా ఫండ్స్ పెర్ఫార్మ్ చేయట్లేదనే కదా! అంతే కదా! ఫండ్స్‌లో కూడా పెర్ఫార్మ్ చేయట్లేదు కదండీ. మీరు మల్టీ అసెట్ ఫండ్ తీసుకుంటే హ్మ్. 10 ఫండ్స్ తీసుకోండి. 15% నుండి 1% దాకా ఉంది పెర్ఫార్మెన్స్. మరి అదే మల్టీ అసెట్ ఫండ్.
Yes. అదే ఫండ్ మేనేజర్ 10 ఫండ్స్ మెయింటైన్ చేస్తే ఒక ఫండే పెర్ఫామ్ చేస్తుంది. అవును. మరి ఫండ్ మేనేజర్ ప్రాబ్లమా? కాదు. కాదు కదా. ఆ, సో ఇలా చాలా ఉంటుంది కదండి. ఓకే ఓకే. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఇక్కడ ఏంటి బాండ్స్ లో పెట్టాం మనం. ఉమ్, చాలా మంది ఏంటి ఇది అంటే దాని మీద అవేర్నెస్ లేకపోవడం. Okay. జనరల్ గా ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ టెన్యూర్ ఉంటుంది 2 years పేపర్ని బట్టి. ఆ పేపర్ ఏంటి అనేది 1 year 4 months అని, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ బాండ్స్ ఉంటాయి, 3 years ఉంటాయి. ఉమ్, అలాగే మీకు జీ సెక్యూర్డ్ బాండ్స్ అనుకోండి అవును. 40 years వరకు కూడా ఉంటాయి. ఓకే, ఇట్లా అవేంటి స్టాండర్డ్ రిటర్న్ 7.6 7.8%. కొన్నిసార్లు బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి 9% వరకు. ఉమ్, ఈ కార్పొరేట్ బాండ్స్ అయితే ఈవెన్ మనం కొన్ని బాండ్స్ అంటే రేటింగ్ తక్కువ ఉందనుకోండి, ఆ బాండ్స్ అయితే 13% 13.5% వరకు కూడా వస్తుందండి.